నా కస్టమర్స్, నా క్లయింట్స్‌కి మాత్రమే దీన్నైతే షేర్ చేస్తా నేను. ఈ రోజుల్లో చాలామందైతే డబ్బు కోసం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమౌంట్ ఎవ్వరికైనా అవసరం. నీడ్ అనేది, మనీ అనేది ఫస్ట్ నీడ్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. సో, కాబట్టి ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన క్యాలిక్యులేటర్‌ని బట్టి మనం ఎట్లా ఎర్న్ చేసుకోవచ్చు, ఏ విధంగా చేస్తే మన లైఫ్ స్టైల్ మారుతది ఇంకొక 1 ఇయర్‌లో అంటే నేను చూపిస్తాను, ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ మీకు డైలీ కాంపౌండ్ ఉంది కదా! డైలీ కాంపౌండ్ పెడదాము. ఇక్కడ మనకు ఇండియన్ రూపీలో పెడదాము. ప్రిన్సిపల్ అమౌంట్ మీ దగ్గర ఒక 30,000 మీ దగ్గర ఉంటేనేమో ఏం లేదు. లేదు అంటే మీ దగ్గర లేదు అమౌంట్ అంటే అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ రేటు 3%. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా కూడా జస్ట్ 3% 3% రాగానే ఎగ్జిట్ అయిపోతారు. అంటే షేర్స్ కొన్నప్పుడు. ఇంకా మీకు ఒక 100,00,00,000 పెట్టిన పర్సన్, ఒక 1,00,00,000 పెట్టిన పర్సన్ అయినా కూడా చూడండి 2%, 3% వాళ్ళకి రిటర్న్స్ వచ్చినాయా, అందులో నుంచి బయటకొస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం, 30%, 50%, 100% కోసం చూస్తున్నాం. ఈ విధంగా చూడకండి. ఈ విధంగా చూసినట్టయితే మార్కెట్‌లో 100కు 98% మంది డబ్బైతే నష్టపోతున్నారు. సో, మీరైతే అట్లయితే చేయొద్దు. ఇక్కడ నేను చెప్పినట్టు వినండి, చెప్పినట్టు మాత్రం చేయండి. ఇక్కడ 30,000తో 3% డైలీ చూసుకుంటే ఇక్కడ మీకు డైలీ కాంపౌండ్ కాబట్టి మనం డైలీ పెట్టుకుందాము. నెక్స్ట్ ఇక్కడ ఇయర్స్ ఎంత, 1 ఇయర్. సో, ఇక్కడ డేస్‌కి వెళ్తే 365 డేస్ కదా! అట్లా టైప్ చేద్దాము. ఇక్కడ ఇంక్లూడింగ్ ఆల్ డేస్ అవసరం లేదు మనకి. ఎందుకంటే ప్రతిరోజు మనకు స్టాక్ మార్కెట్ అనేది లైవ్‌లో ఉండదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాటర్డే, సండేని తీసేద్దాం. ఎందుకంటే ఆ 2 రోజులు అనేది మార్కెట్ మనకు ఉండదు. ఓన్లీ 5 డేస్ మాత్రమే మార్కెట్ ఉంటుంది. ఈ 5 డేస్ గురించి మాత్రమే చెప్తున్నా మీకు. ఓకేనా? మీరు అదే అమౌంట్‌ని మళ్ళీ మళ్ళీ చేసుకుంటా పోతే ఇక్కడ క్యాలిక్యులేటర్ అని ఉంది. స్టార్ట్ డేట్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం మనం అనుకుంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ టచ్ చేశాను. నెక్స్ట్ మనకొచ్చిన అమౌంట్ ఎంత ఇది? ఇక్కడ మీకు వచ్చిన అమౌంట్ అనేది 6,52,00,000. అంటే మీరు ఒక సంవత్సరంలో 6,52,00,000 మీరు ఒక సంవత్సరంలో 6,52,00,000 రూపాయలని మీరు సంపాదించొచ్చు. మీరు అనుకోవచ్చు ఇవన్నీ క్యాలిక్యులేటర్‌లో పాసిబుల్ అవుతాయి, ఇది రియల్ లైఫ్‌లో కాదు అని మీరు చెప్పొచ్చు నాకు. కానీ ఇది రియల్ లైఫ్‌లో అవుతుంది. ఏ విధంగా అవుతుంది అంటే మీరు మీ కన్సిస్టెన్సీని కోల్పోవద్దు. అంటే నేను చెప్పా కదా! ఏ విధంగా అయితే నేను చెప్పానో పర్ డేకి 3% మాత్రమే మీకు రిటర్న్స్ రావాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 30,000 అనేది టోటల్ మీ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంటు. ఇక్కడ కింద చూసుకుంటే డైలీ వైస్‌గా మీరు ఎంత అమౌంట్ ఎర్న్ చేయాలి అంటే ఫస్ట్ ఎర్నింగ్స్ వచ్చేసి 900 రూపీస్, సెకండ్ డే 927, థర్డ్ డే 954, 983, 1012. అంటే ఇక్కడ నేను చెప్తున్నా చూడండి, ప్రతిరోజు కూడా మీకు చాలా అంటే చాలా తక్కువ అమౌంటే ఎర్న్ చేస్తున్నారు మీరు పెట్టే పెట్టుబడితోటి. ఆ విధంగా చూసుకున్నా కూడా ఇక్కడ ఒక్కసారి చూడండి, ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ సాటర్డే, సండే సెలవు కాబట్టి అప్పుడు ఏం సంపాదించలే మనం. మళ్ళీ 22 తారీఖు ఎంత సంపాదిస్తాము, రూ. 1043, రూ. 1,043 సంపాదిస్తాము. నెక్స్ట్ అట్లనే చూసుకుంటూ 1000, 1100, 1200, ఈ విధంగా 1200, 1300, 1000, ఈ విధంగా 1400, 1500, 1600, 1700 అంటే చాలా డెడ్లీ ఈజీ. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ మనం ఫస్ట్ డే 900 రూపీస్ సంపాదించినప్పుడు మన టోటల్ అమౌంట్ బ్యాలెన్స్ ఎంత అవుతుంది అందులో, ఇక్కడ వాలెట్‌లో వచ్చేసి 30,900 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ డే చూసుకున్నట్టయితే 27 రూపీస్ ఎక్స్ట్రా సంపాదిస్తున్నాం కాబట్టి అవి ఇవి అన్నీ కూడితే 31,827 రూపీస్ అయితే మనకు అవుతుంది. ఇప్పుడు చూడండి, అంటే మీ వాలెట్‌లో అమౌంట్ డైలీ కంపౌండింగ్ అవుతుంది. ఎంత కంపౌండింగ్ అవుతుంది? 3% కంపౌండింగ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మీరు ఈ ప్లాన్ కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. మీకు అంటే ఈ ప్లాన్‌లో చాలామంది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కాకపోతే ఎవ్వరు కూడా బయటికి చెప్పరు. ఎందుకంటే ఎవ్వరి ఎర్నింగ్స్ వాళ్ళవే. సో, బయటికి చెప్తే వాళ్ళకేం రాదు. కాబట్టి ఎవ్వరు కూడా చెప్పరు. సో, మీరు ఈ విధంగా ఎర్నింగ్ చేయాలంటే మీరు అనొచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చూపిస్తా మీకు. ఈ ఫోటోలో మీకేం అర్థమవుతుంది? ఇక్కడ మీరు గనక మీ ఇన్కమ్‌ని మీరు అనొచ్చు, ఇప్పుడు నువ్వు చూపించిందంతా బాగుంది. కాకపోతే ఏ విధంగా ఆ డబ్బనేది మనం ఎర్న్ చేసుకోగలుగుతాం? ఒకవేళ జాబ్ చేయగలిగితే, ఇక్కడ జాబ్ అని ఉంది. జాబ్ చేయగలిగితే అట్లొస్తాయా? అంటే ఈరోజు నాకు నెల జీతం 10,000 అంటే మళ్ళొచ్చే నెల కూడా 10,000 ఉంటది. ఇంక్రిమెంట్స్ ఎంత ఉన్నా కూడా మీకు 3-5% మాత్రమే ఇంక్రిమెంట్స్ దొరుకుతాయి మీకు. ఎవ్రీ ఇయర్ కూడా మారుతుంటదది. ఇక్కడ మీకు ఒకవేళ మీరు చేసేది 1,00,000 బిజినెస్ అనుకో, 1,00,000 జాబ్ అనుకోండి. పర్ మంత్ 1,00,000 నాకొచ్చే శాలరీ.
అయినా కూడా నాకొచ్చే శాలరీ 1 మంత్‌కి 1,00,000 అయినా కూడా ఇక్కడ అమౌంట్ అనేది ఎటువంటి మార్పులైతే జరగవు. ఎందుకు జరగవు? ఎందుకంటే నేను చేసేది జాబ్. సో, దీన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. ఈ యాక్టివ్ ఇన్‌కమ్‌లో మీరు ఎంత చేసినా కూడా మీ బాస్‌కి మీరు చేసే కంపెనీకి లాభం చేకూరుతది. మీకైతే కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇది కూడా యాక్టివ్ ఇన్‌కమ్ కిందకే వస్తది. ఈ యాక్టివ్ కిందకి ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా వస్తది. ఎందుకొస్తది అంటున్నానంటే, మీరు సెల్ఫ్‌గా ఏ బిజినెస్ అనకూడదు దాన్ని, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటాం దాన్ని. అంటే ఓన్‌గా కిరాణం పెట్టుకున్న ఇది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. మీ ఓన్‌గా ఫోటోగ్రఫీ స్టూడియో పెట్టారు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. లేదంటేనేమో చిన్న చిన్నవి ఏదన్నా ఉంటాయి కదా, సెల్ఫ్‌గా బిజినెస్‌లు స్టార్ట్ చేస్తారు కదా, అవన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంటే అనాలి మనం. నెక్స్ట్ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే, ప్యాసివ్ ఇన్కమ్‌లో ఏముంటది? బిజినెస్ ప్యాసివ్ ఇన్కమ్ కిందకి వస్తది. ఎందుకు అంటే మనం కష్టపడదు. అసలు మనం బిజినెస్‌లో మనం లేకున్నా కూడా ఆ రోజు అక్కడ బిజినెస్ రన్ అయింది అంటే మనకు అక్కడ డబ్బొస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైస్ మిల్ కావచ్చు, లేదంటేనేమో పెద్ద పెద్ద కాలేజెస్, ఇన్‌స్టిట్యూట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్. మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం అర్థం చేసుకుంటే మీకు ఇక్కడ డబ్బు అనేది జనరేట్ అవుతుంది. అదే బిజినెస్ పెట్టడానికి మీకు చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కావాలి. మీరు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెడతారా, లేదంటే ఎనీథింగ్ మీరు ఏదైనా పెట్టుకోండి, ఏం పెట్టాలన్నా మీకు పెద్ద బిజినెస్ ఏది పెట్టాలన్నా మీకు పెద్ద అమౌంట్ అనేది కావాలి. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో అసలు అమౌంటే లేవంటుంటే ఈ అమౌంట్ ఎక్కడొస్తుంది, బిజినెస్ పెట్టే అంత ఎక్కడొస్తుంది అని చాలామంది క్వశ్చన్ వేస్తారు. నేనే దీనికి కూడా ఆన్సర్ ఇస్తాను. మీకు అమౌంట్ లేకున్నా పర్లేదు, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదేంటి అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టర్. ఈ ఇన్వెస్టర్ అనేది చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ మీకు అసలు ఈ ఇన్వెస్టర్ని మించిన ప్యాసివ్ ఇన్కమ్ ఇంకొకరికి బిజినెస్లో కూడా ఉండదన్నమాట. ఇన్వెస్టర్లో చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది వస్తుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వెస్టర్ దగ్గర మనీ వర్క్స్ ఫర్ యూ, అంటే మీకోసం మీ డబ్బే పని చేస్తుంది. ఇది అర్థమైంది కదా. ఇది అర్థమైతే మీకు ఇన్వెస్టర్ గురించి అర్థమవుతుంది. మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్స్ మీదనా, లేదంటే హోమ్ ఏమన్నా కొని వాళ్ళకి రెంట్స్కి ఇవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇన్వెస్టర్కి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈ జాబ్ చేసినా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా, బిజినెస్ చేసినా కూడా ఫైనాన్షియల్ అనేది ఉండదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే మీకు ఇన్వెస్టర్కి మాత్రమే ఉంటుంది. ఈ ఇన్వెస్టర్ మనం కావాలి. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ అవ్వాలి, ఈ ఈ డబ్బు మన కోసం పనిచేయాలి, ఈ డబ్బు అంతా మన కోసం పనిచేయాలి. ఈ విధంగా చేయాలంటే మన దగ్గర ఏముంది, అసలుకి ఏ విధంగా చేయొచ్చు అనేది నేను చెప్తాను. మీకైతే ఈ క్యాలిక్యులేటర్ అర్థమైంది కదా. అంటే మనం డైలీ ఎంత సంపాదించాలి? మనం 900, 927, 954, 983 ఈ విధంగా ఎర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మన వాలెట్లో పెరుక్కుంటూ వెళ్తుంది. ఆ విధంగా ఎంతవరకు వెళ్తుంది చూద్దాం. లాస్ట్ చివరి వరకు వెళ్తే మనకి కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వచ్చిన మొత్తం 6 CR. అంటే అక్కడికి వచ్చేసరికి మీకు అమౌంట్ అంతా చూడండి ఎట్లా పెరుగుతుందో. అంటే మీ డబ్బు అప్పుడు జస్ట్ 3% చూసుకున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 CR ఉంది, ఇక్కడ 5 CR ఉంది, ఇక్కడ నుంచి 515 అయింది. అంటే 15 లక్షలు ఒక రోజులో కలిసిపోతుంది ఆ రోజు. ఎందుకంటే 3% అప్పుడు పెద్ద అమౌంట్కి పెద్ద కదా, ఈ విధంగా కలిసిపోతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేర్చుకోండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మీకు ఇక్కడ బాగానే ఉంది, ఇవన్నీ బాగానే చెప్పావు, ఇదంతా బాగుంది. ఇక్కడ జాబ్ చేసినా మనకైతే రావు. నేను చెప్పినట్టు ఎవ్రీడే 3% మీ డబ్బు అనేది పెరగాలి. అట్లా పెరుగుతాయా జాబ్ చేస్తే అంటే పెరగవు. సెల్ఫ్ ఎంప్లాయ్లో కూడా పెరగదు. నెక్స్ట్ బిజినెస్ చేస్తే పెరిగిద్దా? బిజినెస్ పెరిగితే ఈరోజు నడుస్తుంది, రేపు నడవకపోవచ్చు. ఈ బిజినెస్లో కూడా మనకి సెట్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అనేది ఇందులో కూడా సెట్ కాదు. మరి ఎందులో సెట్ అవుతుంది? అసలు అంత ఫాస్ట్గా మనం ఒక 6 అన్న దగ్గర 1 CR సంపాదిస్తామేమో. ఆ విధంగా చూసుకున్నా కూడా మీకు ఓన్లీ ఇక్కడ ఇన్వెస్టర్ ఇక్కడ మాత్రం వర్కౌట్ అవుతుంది. ఈ ఇన్వెస్టర్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఈ ఇన్వెస్టర్ ఎక్కడ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలో ఇప్పుడు చూద్దాం మనం. మీరు ఒకసారి ఈడ ఎక్కడ చూడాలి అంటే, మీకు అంటే మనకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీకు ఇది చెప్పలే కదా, ఇది చూడండి, ఒక్కసారి చూడండి, ఇది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. డైలీ కంపౌండింగ్ అనేది ఈ విధంగా అవుతుంది. డైలీ కంపౌండింగ్ ఇక్కడ అర్థమైంది కదా మీకు. డైలీ కంపౌండింగ్ అయితే 30,000 మీ దగ్గర ఉంటే డైలీ 3%, 900, 927 ఈ విధంగా వెళ్తే మీకు లాస్ట్ కల్లా మీకు ఎంత వస్తుంది? మీ అమౌంట్ ఇంత అవుతుంది అనమాట. అంటే టోటల్ చివరి మొత్తం వచ్చేసి 6 కోట్ల రూపాయలు అవుతుంది. చూడండి, మొత్తం ఆదాయం 260 పని దినాలంటే మీకు సాటర్డే సండే తీసేసా కాబట్టి 260% మాత్రమే వర్కింగ్ డేస్ అనుకున్నా కూడా ఈ వర్కింగ్ డేస్లో మీకు వచ్చింది 6,52,82,936 రూపాయలు మన అకౌంట్లో ఉండాలి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంత బాగుంటుంది అనమాట ఈ ప్లాన్.
ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఎందులో రావని, ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఇన్వెస్టర్లో ఎట్లా వస్తుందో చెప్తాను మీకు. ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోండి, మంచిగా వినండి. మనకి ఈ ఈ పార్ట్ వీడియోలో చాలా పెద్దగా వస్తుంది వీడియో, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది ఈ వీడియోలో, కాబట్టి మీకు ఎక్కువ పెద్దగా వస్తుంది. అయినా చూడండి పర్లేదు. ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే మీకు ఇక్కడ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది. ఈ రెండు ఇండియాని శాసిస్తున్నాయి. అంటే ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ మొత్తం ఈ సెన్సెక్స్లో 30 ఉంటాయి, ఈ నిఫ్టీలో 50 ఉంటాయి. మీకు తెలిసి ఇది. అయితే మనం ఏం చేయాలి ఇక్కడ అంటే, మీకు 30,000తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫాస్ట్గా వస్తాయి. ఆ 3% రావాలి. 900 రూపీస్ ఈరోజు వస్తే మళ్ళీ 900 రూపీస్ రేపు రావాలి. ఆ విధంగా చూసుకుంటే మీకు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేది వర్కౌట్ కాదు. అంటే ఎప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ప్రజెంట్ ఇప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఏముంది, స్టాక్స్ ఉంది. ఈ స్టాక్స్ కూడా వర్కౌట్ ఇప్పుడు కాదు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, మీకు F&O ట్రేడింగ్, ఈ 3 ఉంటాయి అన్నమాట మీకు ఇక్కడ. ఈ మూడిట్లో మీరేం చేయాలి? ఈ 30,000తో అంటే ఫస్ట్ మీరు ఎంచుకోవాల్సింది F&O ట్రేడింగ్. రిస్క్ చేద్దాం. రిస్క్ చేసినప్పుడే రివార్డ్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత రిస్క్ చేస్తే అంత రివార్డ్ ఉంటుంది. కానీ మన రిస్క్ జస్ట్ ఇప్పుడు 3% రిటర్న్స్ అని చెప్పా కదా, మళ్ళీ ఒక 3% మనం ఒకవేళ F&Oలో కాల్ తీసుకున్నాము, ఒకవేళ 3% రాముందుకే అది ఆల్రెడీ మన స్టాప్ లాస్ని ఎగ్జిట్ అయింది, ఆ స్టాప్ లాస్ని ఇట్టు కొట్టిందంటే జస్ట్ మనకి ఎంత పోవాలి? 1000 రూపీస్ బిలోనే పోవాలి. 1000 రూపీస్ బిలో పోతే నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ 2000 ఎర్న్ చేసుకోవచ్చు. నేను క్లియర్గా చెప్తున్నా, మంచిగా అర్థం చేసుకోండి. లేదు ట్రేడింగ్లో చాలామంది నష్టపోతారు, నేను చెయ్యను అంటే అది మీ ఇష్టం. కానీ నేనేం చెప్తున్నా అంటే నష్టపోండి. నష్టపోయినా ఒక 900 నష్టపోతే ఏమవుతుంది? ఒక 1000 నష్టపోయారు. నెక్స్ట్ కాలు మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇంకో 1000 మళ్ళీ రిటర్న్ తీయలేరా? ఈజీగా తీయొచ్చు. నేను చెప్తాను, అది ఎట్లానో చెప్తాను మళ్ళీ. అంటే మీకు తెలియదు కదా మార్కెట్ గురించి, అది కూడా చెప్తాను నేను. ఇక్కడ మనకు వచ్చేసి F&O అనేది ఇది ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది. ఫస్ట్ స్టెప్ F&Oలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఈ F&Oలో ట్రేడింగ్ చేయడం అంటారు, ఇన్వెస్ట్మెంట్ కమ్ ట్రేడింగ్. ఈ F&Oలో ఎట్లా చేయొచ్చు మీరు ట్రేడింగ్ అంటే, మీకు ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు F&Oలో ట్రేడ్ చేయడం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది క్లియర్గా చూడండి, అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి F&Oలో డైలీ 900 రూపీస్ తీయాలి. ఎంత 30,000తో తీయాలి. అంటే జస్ట్ ఇవి వస్తే సరిపోతుంది కదా. ఏ విధంగా అది వర్కౌట్ అవుతుంది అంటే, ఇప్పుడు మామూలుగా ఒక చార్ట్ ఓపెన్ చేస్తారు మీ ముందర, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను కాల్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను. ఈరోజు మంచి మార్కెట్ అనేది చాలా అంటే చాలా పెరిగింది ఈరోజు. చూడండి మార్కెట్ ఏ విధంగా పెరుగుతుందో చూడండి ఈరోజు. కాబట్టి ఈరోజు మనం ఒక్కసారి మాట్లాడుకుందాం దీంట్లో F&O గురించి చెప్తున్నాను వినండి. ఇప్పుడు మీరు పెట్టింది ఎంత? 30,000 పెట్టారు, 30K. ఇక్కడ మీకు చూపిస్తా, 30K పెట్టారు. మీ 30Kలో ఇక్కడ ఎన్ని లాట్స్ వస్తున్నాయి? మనకి 2 లాట్స్ కొట్టాను. 2 లాట్స్ అంటే ఎంత చూపిస్తుంది? ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూడండి 21,000 చూపిస్తుంది. ఇప్పుడు 3 లాట్స్ కొడదాము. 3 లాట్స్ కొడితే ఎంత చూపిస్తుంది? 32,000 చూపిస్తుంది. ఒకవేళ మన దాంట్లో 32,000 ఉన్నాయంటే 3 లాట్స్ వస్తాయి. ఓకే, 3 లాట్స్ కూడా అవసరం లేదు, సింగిల్ లాట్ తీసుకుంటున్నాను నేను. ఓన్లీ 1 లాట్ అంటే 30,000 నా అకౌంట్లో ఉంచాలి. ఇక్కడ 10,000 మనం డేర్ చేయాలి. ఇక్కడ 10,000తో మాత్రమే ఎర్న్ చేస్తాం. నేను 30,000తో ఎర్న్ చేయాలని చెప్పా, 10,000తో కూడా ఎర్న్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే, మనం బై ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మధ్యలో గ్యాప్స్ 96, 100 ఇక్కడ కనిపిస్తాయి. క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ 100, 104, 108 ఇట్లా కనిపిస్తాయి. ఈ గ్యాప్ మీరు ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ స్పీడ్ ఉంటుంది మార్కెట్, ఎర్లీ మార్నింగ్ స్పీడ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్పీడ్ క్యాండిల్ని వదిలేయండి, 5 మినిట్స్ క్యాండిల్ వదిలేయండి. నెక్స్ట్ క్యాండిల్ పొజిషన్ తీసుకోవాలి. అప్పుడు 80 నుంచి 90కి పోతే 10 పెరిగింది. 10 అంటే మీకు తెలుసు కదా, ఒక పాయింట్ పెరిగితే మీరు 1 లాట్ పెట్టారు కాబట్టి 65 రూపీస్ వస్తాయి. ఇంటూ 10 అంటే ఎన్ని? 650 రూపాయలు మీకైతే వస్తాయి. ఎమ్మటే ఎగ్జిట్ అయిపోవాలి, మీరు ఉండొద్దు అక్కడ. ఒకవేళ 20 పాయింట్స్ పెరిగితే 65 ఇంటూ 20, 1,300 రూపాయలు ఆ రోజు ఇన్కమ్ ఉంటుంది మీకు. జస్ట్ ఎంతసేపట్లో పెరుగుతాయి తెలుసా? ఈ క్యాండిల్ చూడండి ఒక్క నిమిషం, మీకు ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్లో అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి క్యాండిల్స్ ఎట్లా ఉన్నాయో. 70 అంటే 10 పాయింట్స్ 1 మినిట్, అంటే జస్ట్ 2 మినిట్స్లో 20 పాయింట్స్ కొట్టుకుంటే పోయింది ఎర్లీ మార్నింగ్. అంత ఫాస్ట్గా పెరిగింది చూడండి. ఈ విధంగా మీరు కనుక ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రేడ్ అయితే చేయండి. ఫస్ట్ ఈ విధంగా ట్రేడ్ చేసి మనకు కావాల్సింది ఎంత? ఓన్లీ 2 లాట్స్ పెట్టాలి. అండ్ మరీ 1 లాట్ అంటే మీకు 20 పాయింట్స్ దాకా పెరిగినాక వెయిట్ చేయాలి. 20 పాయింట్స్ అంటే చాలా ఎక్కువ, కాబట్టి 2 లాట్స్ పెట్టండి. 2 లాట్స్ ఇంటూ ఎంత? 65 రూపీస్. ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత అయితే 130 అయితే 130 ఇంటూ 10, జస్ట్ 10 పాయింట్సే పట్టుకోవాలి మనం, 20 పాయింట్స్ దాకా వెయిట్ చేయొద్దు.
ఇప్పుడు మన ఇన్కమ్ ఎంత అవుతుంది? 1300 అవుతుంది. మనకు కావాల్సింది ఎంత? ఓన్లీ 900 రూపీస్ ఫస్ట్ డే. కాబట్టి ఈ 100 వచ్చినాక చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒక 8 పాయింట్స్ 7 పాయింట్స్ పెరగగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. 900 రూపీస్ మీ ఇన్కమ్. ఈ విధంగా చేసుకోండి. ఈ ట్రేడింగ్ గురించి ఇంకా క్లియర్ నాలెడ్జ్ వేరే క్లాసెస్ ఉంటాయి. మన ఫ్రీ డెమో క్లాసెస్, ఫ్రీ ట్రేడింగ్ క్లాసెస్ ఉంటాయి, అందులో చెప్తా. కాకపోతే ఈ విధంగా చేయండి. ఈ విధంగా ఎప్పటి వరకు చేయాలి మీరంటే, సర్టెన్ అమౌంట్ ఒక 10 lakhs 20 lakhs మీ అమౌంట్ కావాలి. అప్పటిదాకా ఇదే కన్సిస్టెన్సీగా ఈ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఈ ట్రేడింగ్ చేసిన తర్వాత ఒకవేళ మార్కెట్ ఈరోజు పడిపోతుందంటేనేమో ఇటు సైడ్ పెడితే మనకి అమౌంట్ వస్తుంది. మార్కెట్ ఇంక్రీజ్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్, సిఈ సైడ్, కాల్ సైడ్ పెడితే మనకైతే అమౌంట్ వస్తుంది. ఎటు సైడ్ పడ్డా మార్కెట్ మనకి అమౌంట్ వస్తాయి, మార్కెట్ పెరిగినా అమౌంట్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా డైలీ కాంపౌండ్లో మీరు కనుక ఈ విధంగా చేయగలిగితే మీరు ఇప్పుడు నేను చూపిస్తున్న పేజ్లో ఉన్న 6 కోట్లను అయితే మీరు ఒక సంవత్సరంలో తీయగలుగుతారు. దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఈ వీడియోలో ఇంకేమైనా కావాలి అంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో టోటల్ అందరికీ అయితే పెట్టను, ఓన్లీ జస్ట్ నా క్లయింట్స్కి మాత్రమే పెడతా ఇది.